హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ప్లాస్టిక్ ఆయిల్ డబ్బాల్ని నీళ్లు వాడకుండా చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. మీలో కొంతమంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారండి, ప్లాస్టిక్ ఆయిల్ డబ్బాలు ఎలా క్లీన్ చేసుకోవాలి అని. మీకోసమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నూనె డబ్బాలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇలా పైన మూతల పైన అలాగే డబ్బా చుట్టూ కూడా నూనె అనేది ఎంతో కొంత కారుతూనే ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. డబ్బాలకి మూత కూడా తీయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా నిండుగా ఉంది కదా ఈ బాటిల్లో, ఉన్నా సరే మనం చక్కగా నీట్గా కడిగితే ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా వచ్చేస్తుందండి. ముందుగా మనం మైదా పిండిని ఈ విధంగా చల్లాలి. నూనె జిడ్డు అనేది తక్కువగా ఉంటే కొద్దిగా పిండి చల్లినా సరిపోతుంది. ఇక్కడ కాస్త నూనె జిడ్డు ఎక్కువగా ఉంది కాబట్టి నేను 1 స్పూన్ దాకా పిండి పట్టింది. ఇలా చల్లేసి చక్కగా ఏదైనా మనం కిచెన్లో క్లీనింగ్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేస్తే జిడ్డు అంతా ఇట్టే పోతుందండి. చూడండి, చాలా ఈజీగా పోతుందన్నమాట. జనరల్గా మనం ఇలాంటి జిడ్డును వదిలించాలంటే సర్ఫ్ కానీ లేదంటే డిష్ వాష్ జెల్ కానీ వేసి క్లీన్ చేసుకుంటాము. దాంతో పని లేదు, అసలు నీళ్లతోనే పని ఉండదండి. ఇలా బ్రష్తో బాగా క్లీన్ చేసిన తర్వాత ఇంకేమైనా పిండి ఉంటుందేమో దానికోసమని నేను ఈ విధంగా టిష్యూ క్లాత్తో తుడిచేస్తున్నానండి. అలాగే కార్నర్స్లో ఎక్కడైనా పిండి అలా ఉండిపోతే దాన్ని నేను ఈ విధంగా తీస్తున్నాను. ఒక టూత్ పిక్తోనే తీయొచ్చండి. అలాగే బాటిల్ పైన కూడా చూడండి, కొద్దిగా పిండితో ఈ విధంగా రుద్దుతున్నాను. ఈ సింపుల్ ప్రాసెస్ వల్ల మనకి పని కూడా చాలా తగ్గుతుంది. నూనె జిడ్డు అంతా కూడా ఈ మైదా పిండి పీల్చేస్తుందండి. తర్వాత ఒక టిష్యూతో తుడిస్తే సరిపోతుంది. ఇంకా చివరిగా మనం ఒక క్లాత్ని నీళ్ళల్లో తడిపి పిండుకుని తడి క్లాత్తో బాటిల్ మొత్తాన్ని ఈ విధంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిస్తే ఇక డబ్బా చాలా నీట్గా ఉంటుందండి. మనం కడిగితే ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా అంత నీట్గా వచ్చేస్తుంది. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఈ టిప్ అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.